అంబాపురంలో పట్టాభి అనే జమీందారు ఉండేవాడు. మహా కోపిష్టి. ఆయన దగ్గరికి వెళ్ళాలంటేనే సామాన్యులు భయపడేవారు. సాయంత్రం కాగానే ఊరి పెద్దలంతా ఆయన వద్దకు చేరేవారు. అవి ఇవి ముచ్చట్లు చెప్పి ఆహా ఓహో అంటూ జమీందారును పొగిడి తమ పనులు చేయించుకునేవారు. అదే ఊర్లో ఉండే రంగయ్య జమీందారు పశువులతో పాటు తన ఎద్దును రోజూ అడవికి తీసుకెళ్లి మేపుకొని వచ్చేవాడు. రోజూలాగే ఒకసారి పశువులను అడవికి తీసుకొని వెళ్ళాడు అతను. ఉన్నట్టుండి ఎద్దులు బెదిరి వాటిలో అవే కుమ్ముకోసాగాయి. చూస్తుండగానే రంగయ్య ఎద్దు జమీందారు ఎద్దును పొడి చేసింది. ఆ కంగారులో అతి కష్టంగా వాటన్నింటినీ తోలుకుంటూ ఇంటికి చేరాడు. జమీందారుకు ఏం సమాధానం చెప్పాలో తెలియక దిగులుగా ఉన్న రంగయ్యకు ఓ ఆలోచన వచ్చింది. ఆ రోజు సాయంత్రం తెలివిగా ఊరి పెద్దలంతా జమీందారు దగ్గర ఉన్న సమయం చూసి, అయ్యా, పోట్లాటలో మీ ఎద్దు నా ఎద్దును పొడిస్తే పరిహారం ఏంటయ్యా అని అడిగాడు. దానికి, చూడు రంగయ్య, పశువులన్నాక ఒకదానిపైకి ఒకటి కాలు దువ్వడం పొడుచుకోవడం మామూలే. దానికి పరిహారం అంటూ ఏమీ ఉండదు. అది పశుధర్మం అన్నాడు జమీందారు. అయ్యా, మరి నా ఎద్దు మీ ఎద్దుని పొడిస్తే అని రంగయ్య చెప్పడం పూర్తి కాకుండానే జమీందారు కలుగజేసుకున్నాడు. ఊరి పెద్దలు అక్కడే ఉండడంతో కోపాన్ని దిగమింగుకుంటూ, నాకు విషయం అర్థమయ్యింది. ఎవరికైనా పశుధర్మం ఒకటే అన్నాడాయన. గండం గట్టెక్కడంతో ఊపిరి పీల్చుకున్నాడు రంగయ్య. అక్కడున్న వారికి నమస్కారం పెట్టి ఇంటికి దారిపట్టాడు.